ఈరోజు ఉదయమే మనం మాట్లాడుకున్నాం గుర్తుందా? ఈరోజు అల్లు అర్జున్, రేపు జూనియర్ ఎన్టీఆర్, ఎల్లుండి మహేష్ బాబు. వీళ్ళని ఎవరినో ఒకరిని ఏదో ఒక ఇష్యూలో కాంట్రవర్సీలోకి లాగుతూ పోతూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని ఎవడోడు ఇళ్ళ మీదకి వచ్చి రాళ్ళేసి విధ్వంసం చేస్తూ ఉంటారు. మీ వరకు వచ్చేంత వరకు మీరేమి స్పందించకండి రాయ్యా. కనీసం ఒక ఇంటి మీద దాడి చేస్తే అందరు సినిమా కుటుంబం అంటారు, ఒకరికైనా స్పందించలేంటారా మీరు అని చెప్పి ఉదయమే మాట్లాడుకున్నాం. ఈరోజు అల్లు అర్జున్, రేపు జూనియర్ ఎన్టీఆర్ అని. రేపు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అంతసేపుగా రాయలే, ఈరోజు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని కాంట్రవర్సీలోకి లాగుతూ ఉన్నారు. అదేదో ఒక టీవీ ఉంటుంది, నేను అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి పోతే వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయే దగ్గర నుంచి వీళ్ళకి విజువల్స్ వచ్చే, వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయేది కానీ ముందే తీశారంటే వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. ఆ టీవీ ఛానల్లో వెళ్ళి ఒక ఆమెను ఇంటర్వ్యూ చేసి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని కాంట్రవర్సీలు లాగుతూ ఉన్నారు. ఇంతకుముందు గుర్తుందా? జూనియర్ ఎన్టీఆర్ది దేవరా సినిమా చూడాలి, ఆరోగ్యం బాగోలేదు, క్యాన్సర్తో బాధపడితే ఏదో ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నారు. ఆ పిల్లని కోరిక జూనియర్ ఎన్టీఆర్ది సినిమా చూడాలి, అప్పటి వరకు బ్రతకాలి అని చెప్పి అని వస్తే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి నువ్వు ఫస్ట్ కోలుకో, మన ఇద్దరం కలిసి సినిమా చూద్దాము అని చెప్పారు. నువ్వు కోలుకో, మన ఇద్దరం కలిసి సినిమా చూద్దాము అని చెప్పి వీడియో కాల్లో చెప్పారు, అంతే. ఇప్పుడు ఈ పనికిమాలిన వాళ్ళు పోతారు, వాళ్ళ దగ్గర గొట్టాలు పెడతారు, పెట్టి ఆమెతో, అంటే ఆ పిల్లోడి బాలుడు వాళ్ళ తల్లి అట, ఆమెతో మాట్లాడిస్తూ ఇక జూనియర్ ఎన్టీఆర్ని కాంట్రవర్సీలోకి లాగేంత వరకు పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ, పిచ్చి పిచ్చి డిస్కషన్లన్నీ చెప్తున్నాడు. ఏం సరదారా బాబు వీళ్ళకు? ఒక్కొక్కరిది ఒక రకమైన బ్లాక్మెయిల్, ఒక్కొక్కది ఒక రకం ఏదో వసూళ్ళ కోసం అని చెప్పి అనిపిస్తుంది కొందరిని చూస్తే. ఆమెతో మాట్లాడిస్తున్నారు, మాకు జూనియర్ ఎన్టీఆర్ ₹1 సాయం చేయలే, జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని ఆదుకోలే, ఆయన ఏమన్నా చెప్పాడా, వీళ్ళు ఏమన్నా అడిగారా ఆ వీడియో కాల్లో, సార్ మాకు ఆర్థిక సాయం చేయండి అని ఆయన ఏమైనా చెప్పినాడా, మీకు ఆర్థిక సాయం చేస్తానని? అవసరం ఉందని ఏమైనా తెలుసా? ప్రభుత్వం 11 లక్షలు ఇచ్చిందట సీఎం రిలీఫ్ ఫండ్ నుండి, ఆమె చెబుతోంది. టీటీడీ వాళ్ళు 40 లక్షలు ఇచ్చారట. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో 2.5 లక్షలు ఏమో ఇచ్చారట. జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో మాట్లాడారు అంటేనే, అరే వాళ్ళ హీరో మాట్లాడారని చెప్పి వీళ్ళు వెళ్ళి 2.5 లక్షలు డబ్బులు ఇచ్చారట. మరి వీళ్ళకి ఆర్థిక అవసరాలు ఉన్నాయని చెప్పి ఆయనకి ఎట్ట తెలుస్తుంది? మాకేం స్పందించలే, ఏం పట్టించుకోలే. మేము ఎవరికో జూనియర్ ఎన్టీఆర్ అకౌంటెంట్ ఎవరో నంబర్ ఇస్తే దానికి వేశారట. మరి ఆయన జూనియర్ ఎన్టీఆర్ అకౌంటెంటా కాదా, ఎవరు? ప్రభుత్వం దగ్గరకు పోండి అని చెప్పినారట. అంటే ఏదో విధంగా ఆయనకైనా కాంట్రవర్సీలోకి పోయి ఆయన ఇంటి మీద రాళ్ళు పడేయండి. నువ్వు అభిమానిని ఆదుకోవాలి, నీకు అభిమాని పిల్లోడంటే లెక్క లేదా, లేదు నువ్వు 30 కోట్లు డబ్బులు ఇవ్వాలి, లేదు ఇంకో 40 కోట్లు డబ్బులు ఇవ్వాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, నీకు బాధ్యత లేదని పోయి ఆ ఇంటి మీద 4 రాళ్ళు పడేయండి. ఆయన కాంట్రవర్సీలోకి లాగుతున్నారు కదా ఎవరెవరు. నేను అదే చెప్పిన, రేపు జూనియర్ ఎన్టీఆర్, ఎల్లుండి మహేష్ బాబు అన్న, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ లాగుతున్నారు కాంట్రవర్సీలోకి. అన్ని పిచ్చి పిచ్చి కథలు, పిచ్చి పిచ్చి కథనాలు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు. ఎవడో అసలు వాడు జర్నలిస్టులు ఎట్లయితాడో ఏందో. అంటే ఇప్పుడు జర్నలిస్టులు అంటే వాడు ఫుల్ కాంట్రవర్సీ ఉండాలి, వానికి కాసింత జ్ఞానం ఉండక్కర్లే, అంతేమీ వానికి సబ్జెక్ట్ అక్కర్లే. ఎంత కాంట్రవర్సీలో అవుతూ ఉంటే, ఎంత పెంట చేసినట్లయితే వాడే జర్నలిస్ట్. ఇప్పుడు అసలు ఆ పదం వాల్యూనే పోతూ ఉంది. ఇప్పుడు ఆ పదం వాల్యూనే పోతూ ఉంది. అంతా ముడిపోయే బ్యాచ్లే తయారయ్యారు. ఏమని ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు, జూనియర్ అంటే అప్పున్నట్లే మాట్లాడుతున్నారు. జూనియర్ అంటే వాళ్ళకి ఏదో అప్పున్నట్లే మాట్లాడుతున్నారు. అరే నీ పాసుల ఏం దరిద్రం రా స్వామి నిజంగా.